హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనిత. ఈరోజు నేను మీకు మామిడికాయ తురుమావకాయ చేసి చూపించబోతున్నా. అది ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇవి కట్ చేసుకొని మామిడికాయకి ఇలా చెక్కు తీసుకోవాలి. ఇలా చెక్కు తీసుకునే ముందు మామిడికాయలు ఉప్పు నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పొడి బట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా మామిడికాయలన్నీ చెక్కు తీసుకోవాలి. ఇలా అన్ని చెక్కు తీసుకున్న తర్వాత ఇలా పెద్ద సైడ్ పెట్టుకొని తురుము పట్టుకోవాలి. ఇలా మొత్తం తురుము పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 50 గ్రామ్స్ మెంతులు 100 గ్రామ్స్ ఆవాలు వేసి దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేపుకొని చల్లగా అయ్యాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కప్పుతో ముందుగా తురుము కొలుసుకోవాలి. ఈ కప్పుతో 4 కప్పులు తురుము అయింది. గ్రీన్ మ్యాంగో కారం పొడి తీసుకున్నాను. అదే కప్పుతో ఒక కప్పు నిండుగా కారం పొడి వేయాలి. అదే కప్పుతో 3/4 కప్పు ఆవపిండి వేసుకోవాలి. 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. అదే కప్పుతో 3 కప్పులు ఆయిల్ పోయాలి. ఒక 3 వెల్లుల్లి గడ్డలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఇలా అన్ని పచ్చివే వేసుకొని కలపాలి, ఎందుకంటే ఇది ఆవకాయ కాబట్టి. ఇలా మొత్తం బాగా కలిపి మూత పెట్టి తేమ తగలని చోట ఒక 3 రోజులు అలాగే ఊరనివ్వాలి. 3 డేస్ తర్వాత ఊరగాయ ఎలా వచ్చిందో చూద్దాం. మన ఊరగాయ బాగా ఊరింది. ఇప్పుడు మనము బాగా కలుపుకొని ఉప్పు కారాలు ఏమైనా తక్కువైతే ఇప్పుడు వేసుకోవాలి. దీన్ని ఒక గ్లాస్ జార్లో కానీ ఎయిర్ టైట్ బాక్స్లో కానీ షిఫ్ట్ చేద్దాం. ఇలా ఒక సీసాలో వేసుకొని బయట పెట్టినా కూడా 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. కలర్ మారకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని వాడుకోండి. ఇప్పుడు పచ్చడి ఎలా వచ్చిందో టేస్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇందులో బాగా కలుపుతుంటేనే నోట్లో నీళ్ళు గుర్తున్నాయి. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి. మీరు కూడా ఇదే కొలతలతో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. ఇదండి ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.